వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 30వ రోజు పారాయణలోకి వచ్చాం. చూస్తూనే 30 రోజులు తిరిగిపోయినాయండి. ఈ 30వ రోజున పారాయణతో పాటుగా పోలీస్ స్వర్గారోహణ కథ కూడా దీంతోనే చెప్పబడుతుంది. 30వ నాడు కూడా మనం చక్కగా దీపారాధన అవి చేసుకుని నీటిలో వదిలిపెట్టడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందంటారు. దానికి సంబంధించిన కథ వింటాము. ఇది ఒకరోజు ముందే తెలుసుంటే పొద్దున్నే దీపారాధన చేసుకోగలం కదా అని భావించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా చేయొచ్చు, ఈ రాత్రికి కూడా చేయొచ్చు అని తెలుసుకోవచ్చు. మనకేం ఇబ్బంది లేదు, ఈ పూట కూడా చేయొచ్చు అనమాట. సూతప్రోక్తమైన విషయాలను వినినటువంటి ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతని పొందింది అని ప్రశ్నించగా సూత మహాముని ఇలా సమాధానం చెప్తున్నారట. రావి చెట్టు గురించి పూర్వము క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని వివాహం చేసుకోదలిచాడు. అయితే శ్రీదేవి, ఓ నారాయణ, నాకంటే పెద్దది నా అక్కయ్య ఉంది. ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడడం ధర్మం కాదు కదా, ముందు ఆమెకై మనువు సంకల్పించమని కోరిందట. ధర్మబద్ధమైన శ్రీదేవి కోరికను మన్నించినటువంటి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్ర రదన, అరుణ నేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగినటువంటి జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. నిరంతరము హోమధూమ సుగంధాలతోటి వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి ఆ పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేది, యజ్ఞయాగాదులు నిర్వహించబడేది అయినటువంటి స్థలాలలో నేను నివసించలేను. అన్యోన్య అనురాగం కలిగినటువంటి భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజింపబడే చోట కానీ, ఉద్యోగస్థుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజా దురంధరుడు ఉండే స్థలాల్లో కానీ నేనుండను. ఏ ఇంట్లో అయితే రాత్రింపగళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పరభార్యాపహరణశీలురైన వాళ్ళు ఉంటారో అలాంటి చోట్ల అయితే నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడుంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను. ఇలాంటి చోట నేను ఉండలేను నాయనా అని భర్తకి చెప్పిందట. ఆ మాటలకి వేదవిధుడైన ఉద్దాలకుడు పాపం చాలా నొచ్చుకున్నాడు. ఏం చేయాలి? ఓ జ్యేష్ఠ, నువ్వు కోరినట్టుగానే నీకు తగిన నివాసాన్ని అన్వేషిస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లో కదలకుండా కూర్చోమని ఓ రావి చెట్టు మొదట్లో ఆమెను కూర్చోబెట్టి వెళ్ళాడట. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లో అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు తిరిగి రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టిందట. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న నారాయణల చెవులలో పడ్డాయి. లక్ష్మీదేవి తన అక్కగారిని ఊరడించమని విష్ణువుని కోరిందట. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించి, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడుంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుందని చెప్పాడు. ఆ నియమాలతోటే ప్రతి శనివారము రావి చెట్టుకి పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిగా అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణా కలిత అయి ఉండేటట్టుగాను అనుగ్రహించి ఏర్పరిచాడు శ్రీ మహావిష్ణువు. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకు ఈ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతారో, వింటారో, వినిపిస్తారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని విసూతుడు చెప్పగా విని సంతోషించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాకాంక్షలై ప్రయాణం అయ్యారు. ఈ రోజుతోటి 30వ రోజు పారాయణ సమాప్తమైందండి. దీనికి పోలీస్ స్వర్గారోహణ కథని గురించి చెప్పుకోవాలి. 30వ నాడు అంటే అమావాస్య నాడు పోలీస్ స్వర్గారోహణ చేసిందని, ఆ కథని తప్పకుండా వింటేనే కార్తీక పురాణం విన్న ఫలితం లభిస్తుందని చెప్తారు. ఆ కథ కూడా విందాం. ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరంలో బాదర అని ఒక గ్రామం ఉండేదట. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణాల వారు సంపన్నులై ఉండేవాళ్ళు. పాడి పంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు అన్నీ ఉండేవి. గ్రామం సంతోషపూర్ణంగా ఉండేదట. ఆ గ్రామంలో పోతడు అనేటువంటి ఒక రజకుడు ఉండేవాడు. ఆయన భార్య మాలి మహాక్రూరమైన స్వభావం కలిగింది. దాక్షిణ్యం లేనిది, గయ్యాళిదిగా పేరు పొందిందట. వాళ్ళకి 4 అబ్బాయిలు ఉండేవాళ్ళు.
ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి కూడా తగిన సమయంలో వివాహాలు చేశారు. మొదటి ముగ్గురు కోడళ్ళు కూడా తమ అత్తగారిలాగానే పొగరుబోతు స్వభావము, మాటకు మాట సమాధానం చెప్పడంతో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అత్తగారితో సమానంగా గయ్యాళితనము, చెడు స్వభావాన్ని కలిగే ఉండేవాళ్ళు. నాలుగో కోడలు పోలి చాలా మృదు స్వభావరాలు, భర్త యందు అనురక్తి కలిగి ఉండేది. ఊరివారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛతని కలిగించే పోతడు మాత్రం తన కుటుంబంలోని దుష్ట స్వభావాన్ని, ఆ స్వభావ ఆడవాళ్లకు ఉండేటువంటి ఈ పద్ధతిని ఏ రకంగానూ పోగొట్టలేని స్థితిలో ఉండేవాడట. దీనికి తోడు వాళ్ళకి నిర్ధనత్వం, డబ్బు లేకపోవడం కూడా వాళ్ళని బాధిస్తూ ఉండేది. ఈ చిన్న కోడలైన పోలిని తన భార్య గుమాలి మిగిలిన కోడళ్ళు దూషించటం, బాధించడం గమనించి నిస్సహాయంగా ఊరుకునేవాడట. అత్తగారైనటువంటి మాలి మిగిలిన కోడళ్లతో కూడా అందరూ కలిసి ఇంటి పనులన్నీ పోలితోటి చేయించేవాళ్ళు. వారు మాట్లాడక పనిచేసేది, ఆమె మీద జాలి పడేవాళ్ళు కాదు. చాడీలు చెప్పి భర్త చేత పోలిని కొట్టించి తిట్టించి కూడా సరదా పడుతూ ఉండేవాళ్ళట. ఈ విధంగా తనను అత్త తోడుకోడళ్ళు అనేక విధంగా తిట్టిస్తున్నప్పటికీ పోలి తన శాంత స్వభావాన్ని విడిచిపెట్టలేదు. దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడవకుండా కాలం గడుపుతూ ఉండేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చిందట. గ్రామంలో వాళ్ళంతా కూడా కార్తీక స్నానాలు చేస్తూ హాయిగా కృష్ణానదికి వెళ్తున్నారు. పొద్దున్నే నదికి వెళ్తారు, స్నానం చేసి వస్తారు. నదిలో స్నానం చేసి తీరంలో దీపాలను వెలిగిస్తూ పూజలు చేసుకునేవాళ్ళట. గ్రామం నుంచి నదీ స్నానానికి, దీపారాధనకి, పూజలకి చాలామంది వెళ్తుండేవాళ్ళు. అట్లా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది నిజంగా భక్తులు ఉంటారు, కొందరేమో తమేం కూడా వాళ్ళలాగా పుణ్యం సంపాదించుకోవాలనే భావంతో ఉండేవాళ్ళు కొంతమంది ఏమో నదీ స్నానం సరదాగా చేయాలనుకునేవాళ్ళు. ఓవేళ వాళ్ళంతా చేస్తున్నారు, మనం చెప్పితే బాగోదేమో, వాళ్ళ ముందు తక్కువగా ఉంటుందని భావించి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఈ చేసేవాళ్ళందరినీ చూసి ఆనందించి వినోదించేవాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు. ఇట్లా మొత్తానికంతా నదీ స్నానానికి తయారవుతారు. పోలి అత్త మాలి, ఆమె ముగ్గురు తోడి కోడళ్ళు పోలిని ఇంట్లో అట్టపెట్టి నదీ స్నానానికి వెళ్ళిపోయారట. ఇంటి పనంతా పోలికి అప్పచెప్పారు. అయితే నదీ స్నానానికి వెళ్ళి స్నానము, దీపారాధన మొదలైనవి చేసేటప్పుడు పోలి వాళ్ళ దృష్టి స్నానం మీద లేదు, దైవం మీద లేదు, భక్తులు మొదటి నుంచి లేదు. స్నానం చేసే మిగిలిన వాళ్ళందరితో పాటుగా స్నానాలు చేస్తూ పోలి పాలు తాగేస్తుందేమో, పెరుగు వెన్న మొదలైనవి వృధా చేసేస్తుందేమో, ఎవరికైనా పెట్టేస్తుందేమో, అమ్ముకుని సొమ్ము చేసుకుంటుందేమో, ఇలాంటి భావజాలాలతోటి అనేక విధంగా ఆలోచిస్తూ వాటి గురించి పక్క వాళ్ళతోటి మాట్లాడుతూ, అంటే డిస్కషన్ కూడా పెడుతున్నారనమాట. తమ బుద్ధిని, మనసుని పోలిని ఆడిపోసుకోవటంలోనే నిలిచి అట్టపెట్టారనమాట. శరీరాలు, అవయవాలు నదీ స్నానాన్ని, దీపారాధనని, దైవ దర్శనాన్ని చేస్తున్నాయి, కానీ బుద్ధి మాత్రం వాటి మీద లేదు. వాళ్ళ దృష్టి అంతా పోలి మీదే ఉన్నదట. ఈ విధంగా కార్తీక మాసాన్ని కృష్ణా తీరంలో గడిపేశారు. వాళ్ళు ఇంచుమించు నెల రోజులు నదీ తీరంలోనే ఉన్నారు. ఈ అమ్మాయి ఒకటి ఇంటి దగ్గర ఉండిపోయిందనమాట. వ్రతోద్యాపన కోసం మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరానికి చేరారు. అంటే అమావాస్య కూడా గడిచాక పాడ్యమి నాడు వ్రతోద్యాపన చేస్తున్నారని చెప్తున్నారు. ఇంటనున్న పోలి నిస్సహాయరాలు, అత్తగారికి తోడికోడళ్ళకి సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉండేది. భర్త కూడా తన తల్లి మాటల్ని, వదిన పలుకుల్ని వినును, నమ్మును, తనను పట్టించుకోడు. నదీ స్నానము, దీపారాధన మొదలైనవి చేయాలని ఉన్నా కూడా ఇంటి బాధ్యతకి బంధితురాలై ఉన్నటువంటి పోలి ఏం చేయను, తన దైవకార్య, ధర్మకార్యాసక్తిని మనసులోనే దాచుకునుందట. అత్త తోడుకోడలకి సమాధానం చెప్పలేదు. సాటి జీవిగా కూడా తనని పట్టించుకొని వాళ్ళని వాళ్ళకి ఏం చెప్తుంది? నేను కూడా దీపం పెట్టుకుంటా, నేను కూడా స్నానానికి వెళ్తా లాంటివి చెప్పలేకపోయింది, మాట్లాడకుండా ఊరుకుందట. అయితే ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటుందట. దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు, నేనేం చేయగలను? అశక్తురాల్ని, నిస్సహాయురాల్ని. నా అత్త తోడుకోడళ్ళు నన్ను విడిచి నదీ తీరానికి ఎగి స్నాన దీపారాధన మున్నగువి చేయగలుగుతున్నారు. వాళ్ళ వల్లే నాకు కూడా పుణ్యం సంపాదించుకోవాలని ఉంది, భగవంతుని పూజించుకోవాలని ఉంది. నేనేమి చేయలేకపోతున్నాను. పవిత్ర నదీ స్నానం లేదు, స్ఫూర్తినిచ్చే దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతతనిచ్చే దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము అవి అసలు లేవు. ఏం చేయాలి? నాకు ఎట్లాంటి గతి కలుగుతుందో, నేను ఎంత దురదృష్టవంతురాలనో కదా అని పరిపరి విధాలుగా భగవంతుణ్ణి తలుస్తూ ప్రార్థిస్తూ ఉండేదట. ఇట్లా భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ తన పరిస్థితికి లోబడినటువంటి పోలి ఇంట్లోనే పొంతలో ఉన్న నీళ్లతో స్నానం చేసింది. చినిగిన వస్త్రాన్ని ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి ఒత్తిగా చేసింది. దాన్ని ఒక పాత్రలో పెట్టి కవ్వానికి అంటిన కొద్దిపాటి వెన్నం తీసి ఆ పాత్ర యందుంచి దీపాన్ని వెలిగించి, స్వామి పుండరీకాక్ష, గోవింద జనార్దన, అనాథరక్షక, దీనబంధో, దయ చూపించు, నేను అశక్తురాల్ని, నాపై అనుగ్రహాన్ని ఉంచమని ప్రార్థిస్తూ దీపారాధన చేసిందట. ఇట్లా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రుడైనటువంటి మహావిష్ణువు గమనించాడట. ఆమె మీద చాలా జాలిగొని ఆపేక్ష కలిగి ద్వారపాలకుడైన సుశీలుడనే వాడిని పిలిచి
పోయి నువ్వు సగౌరవంగా పోలిని తీసుకురమ్మని విమానాన్ని ఎక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడట. సుశీలుడనే ఆ విష్ణు పార్షదుడు పోలి ఉన్న చోటికి బంగారపు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక కలిగిన ఉత్తమరాల, నిన్ను ఈ శరీరంతో వైకుంఠానికి తీసుకురమ్మని మహావిష్ణువు ఆజ్ఞాపించాడు. కాబట్టి వెంటనే వచ్చి విమానాన్ని ఎక్కమని త్వరపెట్టాడట. ఆమెను విమానం మీద ఎక్కించుకున్నాడు. అప్పుడే వ్రతోద్యాపనం చేసి వెనక్కి వస్తున్నారు పోలి యొక్క అత్త మాలి, ఆమె తోడుకోడళ్ళు. వాళ్ళంతా వస్తూ జరిగింది తెలుసుకుని తాను వైకుంఠం చేరాలని తలచి విమానంతో ఎగరబో పోలి పాదాలని పట్టుకున్నారు. పెద్ద కోడలు తన అత్త మాలి పాదాలని పట్టుకుంది. చిన్న కోడలు పెద్ద కోడలి పాదాలు, మూడో కోడలు రెండో కోడలి పాదాలు పట్టుకుంది. వీళ్ళందరూ ఎగిరి వెళ్తున్నారు. ఈ విధంగా వైకుంఠానికి విమానంలో పోతున్నటువంటి పోలి పాదాలు పట్టుకున్నటువంటి అత్త, ఆమె యొక్క పాదాలు పట్టుకున్నటువంటి ముగ్గురు కోడళ్ళు వరుసగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గాల్లో వేళ్లాడుతూ పైకి వెళ్తుంటే ఒక విచిత్రమైన దృశ్యాన్ని కల్పించారు. వైకుంఠ విమానాన్ని నడిపించే సుశీలుడు వీళ్ళని చూశాడు అతను. వాళ్ళు పోలిని పెట్టిన ఎన్ని రకరకాల బాధలు, ఆమెని పూజ కూడా చేసుకోనివ్వకుండా నిర్బంధించిన వారి పద్ధతుల్ని జ్ఞాపకం చేసుకున్నాడట. శ్రీ మహావిష్ణువు మాటల్ని, పోలిపై ఆయనకి కలిగినటువంటి దయను గమనించాడు. వీళ్ళు మంచివాళ్ళు కాదు, పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధాలుగా బాధించారు. వీళ్ళు దుష్టులు. నదీ స్నానము, దీపారాధన, దైవ దర్శనము, పూజ పురాణ శ్రవణము మొన్న వాటిలలో పాల్గొన్నా కూడా వీళ్ళ మనసు అక్కడ లేదు. మనసులో పోలిని దూషిస్తూ పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయాల మీదే తలుచుకుంటూ ఉన్నారు. పోలి మీద అసూయపడ్డారు. కాబట్టి మీరు దుష్టులు, మీరు వైకుంఠానికి రాదగిన వారు కాదు, కుంభీపాక నరకమే మీకు తగింది అని చెప్తూ అటు పొండని ఈ సుశీలుడు తన చేతిలో ఉన్న కత్తితోటి పోలి యొక్క పాదాలు పట్టుకున్నటువంటి మాలి చేతుల్ని నరికాడట. అప్పుడు ఆ మాలి మరియు ముగ్గురు కోడళ్ళు కింద పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు మరణించి కుంభీపాక నరకానికి చేరుకున్నారు. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయాను. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకి పాత్రురాలైంది. పోలి వృత్తాంతం వల్ల కింది విషయాలు గమనించాలి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండాలి. ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి. పూజలోని ఆడంబరాలు కానీ, పూజ చేసే వాళ్ళ ఆడంబరం కానీ, వాళ్ళ యొక్క ఆడంబరం కానీ భగవంతుని మొహమాట పెట్టవు. ఇతరులను చూసి అసూయపడటం, వాళ్ళని బాధించడం భక్తులైన వారికి ఉండకూడదు. అలాంటి వారు మాలి మొదలైన వాళ్ళు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను అది భగవంతుడికి ప్రీతి కలుపుతుంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయాద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తి భగవంతుని చేరుటకి ఈ పోలిలాగా ప్రయత్నం చేయాలి. మాలి మొదలైన వాళ్ళు సంసారంలోని మాయకి గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మొదలైనవి ఏవీ లేవు. ప్రతి మానవుడు కూడా పోలిలాగా నిర్మలాంతఃకరణ కలిగి భగవంతుణ్ణి ప్రార్థించడము, పూజించడం ఎందు నిమగ్నం కావాలని కార్తీక పురాణాంతర్గతమైన ఈ కథ మనకి తెలియజేస్తుంది. 30 రోజులుగా ప్రతిరోజు కార్తీక పురాణం విన్నాము. భగవంతుడు ఈ విన్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, కార్తీక వ్రతంలో ఎలాంటి లోపాలు జరిగినా కూడా మనం చేసినటువంటి భక్తితో చేసిన ఈ ప్రయత్నము తప్పకుండా సఫలం కావాలని కార్తీక దామోదరుడికి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుందాం. నమస్కారం.